హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి డ్రై ఫ్రూట్స్తో ఒక మెజర్మెంట్ గ్లాస్ అంటే 100 గ్రాములు జీడిపప్పు, వాల్నాట్ 100 గ్రాములు, నువ్వులు 100 గ్రాములు, కొబ్బరి 100 గ్రాములు ఇలా మెజర్మెంట్ గ్లాస్తో తీసుకున్నాను. తర్వాత అవిసె గింజలు ఒక పావు కేజీ. అవిసె గింజలు విడిగా తినలేము కాబట్టి ఇలా డ్రై ఫ్రూట్స్ రూపంలో చేసుకొని బెల్లం వేసుకొని ఇదిగోండి పావు కేజీ తీసుకొని కొద్దిగా ఇలా దూరగా వేయించుకోవాలి. అవిసె గింజల పౌడరు మనం విడిగా తినలేము కాబట్టి ఇలా పౌడర్ రూపంలో అయినా తినలేము. అందుకని మనం డ్రై ఫ్రూట్స్ వేసుకొని బెల్లం వేసుకొని ఇలా ఉండలు చేసుకొని తింటే డ్రై ఫ్రూట్లో పోషకాలు అందుతాయి. ఈ అవిసె గింజలు గుండెకు బ్లడ్ సర్క్యులేషన్ చేయడానికి, రక్తనాళాలు ఫ్రీగా డెవలప్ అవ్వడానికి, బీపీ కంట్రోల్ చేయడానికి వీటన్నిటికీ ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. అందుకోసమని నేను ఇలా చేసుకుంటుంటాం, నాకు అలవాటు. మా పాప వాళ్ళు అమెరికాలో ఉన్నారు కదా, ఇదిగోండి నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి కదా, అది వేగిపోయి పక్కన పెట్టేశాను. ఇవన్నీ కొద్దిగా నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు వేసుకొని చక్కగా దూరగా వేయించుకోవాలి. ఇదిగోండి 100 గ్రాముల జీడిపప్పు. అవిసె గింజలు వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుంది, గుండె ఫ్రీగా కొట్టుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది, అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది అవిసె గింజల పౌడరు. అందుకోసం ఇలా చేసుకుంటే పిల్లలకి ఎక్కువ అర్థం కాదు, డ్రై ఫ్రూట్స్ ఉండని తీసుకొని తింటారు. అందుకే ఇలా చేసుకొని మీ పిల్లలు పెట్టుకోండి. ఇవన్నీ దూరగా వేసిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని పలుగ్గా చేసుకోవాలి. చల్లారాలి. చల్లారిన దాకా మనం వేడి మీద వేయకూడదు. ఇదిగోండి ఇలా వేయించుకోవాలి. నాకు వీడియోస్ తీయటం, ఇదిగోండి బెల్లం 400 గ్రాములు బెల్లం వేస్తున్నాను నేను. కొద్దిగా సిమ్ మీద పెట్టి కరిగిస్తేనే మనకి ఇక్కడ అమెరికాలో బెల్లం చక్కగాను కరుగుతుంది. ఇదిగోండి అవిసె గింజలు చల్లారిని ఇలా వేసేసుకొని జార్లో ఇలా ఇవన్నీ పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను పావు కేజీ అవిసె గింజలు అయితే పౌడర్ అయితే వేయను ఫ్రెండ్స్, 150 గ్రాముల పౌడర్ మాత్రమే వేస్తాను. 100 గ్రాములు పక్కన పెడతాను. ఎందుకంటే అంత ఎక్కువగా ఉన్నా కూడా ఎగటుగా తినరు, ఉన్నట్టుగా ఉంటే డ్రై ఫ్రూట్ లాగా తింటారు, ఫ్రూట్స్ లాగా. ఇదిగోండి వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా మిక్సీ జార్లో వేస్తున్నాను. ఇవి కూడా వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత బెల్లం కూడా వేసేయాలి. బెల్లం ఇవన్నీ కలుపుకొని ఇలా ఉండలు చేసుకోవాలి. ఇలా ఉండలు చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఎన్ని ఆరోగ్యాల బెనిఫిట్లు ఉన్నాయో ఈ డ్రై ఫ్రూట్ వేయటం, ఈ అవిసె గింజల్లో ఈ రూపంలో తింటే కొంతవరకు మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. డ్రై ఫ్రూట్స్ అంటే చాలా మంచిది పిల్లలకి. ఇప్పుడు పిల్లలైతే తినడానికి ఇష్టపడరు. నూడిల్స్, బర్గర్స్, ఇవన్నీ పాప్కార్న్స్ ఏంటేంటో తింటున్నారు. కానీ ఇప్పుడు పెద్దోళ్ళు ఇలా వీడియోస్ చేసి పెట్టడం వల్ల కొంతవరకు తెలుసుకొని తింటారేమో. చేసి పెట్టుకోండి మీ పిల్లలకి. మీ ఆరోగ్యం మీ చేతుల్లో.